హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టిఎస్ సిపి గెట్ 2024 నోటిఫికేషన్ అనేది మనము ఆన్లైన్లో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, ఏదైనా బీఈడి కోర్స్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, ఫైనల్ ఇయర్ అప్లై అవుతున్న వాళ్ళైనా పర్లేదు, కంప్లీట్ అయిన వాళ్ళైనా పర్లేదు. సో ఈ మొత్తం ఒకసారి చూసుకుని ఒకసారి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. cpget.tschE.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ ఉంది. అందులో కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీని ఫీజ్ డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం ఉంటుంది. దాని తర్వాత మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు, అది ఎలా చేసుకోవచ్చు ఏంటని ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ లాస్ట్ డేట్స్ కూడా ఉంది. 18/5/2024 స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన ఆన్లైన్లో 18/5/2024లో స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17/6/2024లో. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే డిగ్రీ మార్క్స్ మెమో. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటాయి కదా, మార్క్స్ మెమో, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అందులో హాల్ టికెట్ నెంబర్ కావాలి. అట్లాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికెంట్ సిగ్నేచర్ కూడా కావాలి. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి అవి. సో అవి తీసుకుని మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకుని మీరు ఈ ఆన్లైన్లో ఎలా చేయాలనేది మీకు ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు ఇది చేసేసుకుని ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇక్కడ సిపి గెట్ 2024 క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి 3 ఉన్నాయి: ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్ అని. సో ఇందులో మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 18/5/2024. అప్లికేషన్ ఫార్మ్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ లేదు. అండ్ ఇక్కడ మీరు చూడండి పెనాల్టీ ఛార్జెస్ 17/6/2004 విత్ లేట్ ఫీజు ఉంది. లేట్ ఫీ తర్వాత 500 ఎక్స్ట్రా ఉంది. ఇందులో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫస్ట్ ఫీ పేమెంట్కి వెళ్ళాలి. సో ఈ ఫీ పేమెంట్ ఫర్ సిపిటి 2024 దీనిలో వెళ్ళగానే సెలెక్ట్ చేసుకోండి క్వాలిఫైడ్ ఎగ్జామ్ డిగ్రీ అండ్ హాల్ టికెట్ నెంబరు, క్వాలిఫైడ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ రాసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ కొడుతున్నాను 11 హాల్ టికెట్ నెంబర్. తర్వాత మనకి క్యాండిడేట్ నేమ్, అప్లికేట్ నేమ్. సో అప్లికేట్ నేమ్ కొట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఒకటి టైప్ చేయండి. మొబైల్ నెంబర్ అయితే మనకి ఆ ఫోన్ నెంబర్ సెల్ఫా, ఫాదర్గా, మదర్గా అని పెట్టుకోవచ్చు. సెల్ఫ్ అయితే సెల్ఫ్ పెట్టేసుకోండి. ఆల్టర్నేట్ నెంబర్ ఎవరితో మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇచ్చుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత కేటగిరీ చూడండి. ఇందులో ఓసీఆ, బీసీఆ, బీసీబీఆ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని కావాలని సెలెక్ట్ చేసుకోండి. 2 సబ్జెక్ట్స్ కావాలంటే 2 సబ్జెక్ట్స్. సో పేమెంట్ 3 ఎలా కావాలి, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, అందులో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో సెలెక్ట్ చేసుకుని మనము పేమెంట్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని ఫీజు చూడండి. ఇక్కడ 900 ప్లస్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1280 సంథింగ్ పడింది. సో ఇక్కడ మేక్ పేమెంట్ అనేది పెట్టండి, ఇనిషియేట్ పేమెంట్. సో మీకు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఓకే, నెట్ బ్యాంకింగ్ కట్టేసుకోవచ్చు. లేదు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ చేసుకుని డెబిట్ కార్డులో సెలెక్ట్ చేసుకుని మీరు ఆ డీటెయిల్స్ అన్ని కొట్టేసుకొని మీరు ఇట్లా నెట్ బ్యాంకింగ్ అనుకోండి. నెట్ బ్యాంకింగ్ ఇట్లా కస్టమర్ ఐడి, పాస్వర్డ్ వేసి పెట్టుకుని కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత
అప్రూవ్ పేమెంట్ కొట్టాలి. సో ఇప్పుడు అప్రూవ్ పేమెంట్ కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి బ్యాక్ టు వెబ్సైట్కి వెళ్ళిపోతాము. పేమెంట్ అయిపోయాక చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్. సో మీకు పేమెంట్ ఐడి కూడా వచ్చేసింది. కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనుకోండి. సో ఈ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో పేమెంట్ ఐడి అది సేవ్ చేసి ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. సో పేమెంట్ ఐడి అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇందులో మనము ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనం ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఏ సబ్జెక్ట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 సబ్జెక్ట్స్ మనం ఏదైతే పెట్టామో ఆ 2 సబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. యాడ్ కొట్టిన తర్వాత అక్కడ 2 సబ్జెక్ట్స్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఒకటే యాడ్ అయినట్టు ఉంది చూడండి ఒకసారి. ఎంఎస్సీ న్యూట్రిషన్ డయాబెటిక్స్ అని ఇక్కడ ఫాదర్ నేమ్ ఒకటి టైప్ చేస్తాం. ఒక్క నిమిషం, మనం ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే యాడ్ అయింది, రెండోది కూడా యాడ్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ఒకటే యాడ్ కొట్టాం. ఏమైంది, రాలేదు. సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, ఒక్కసారి చూద్దాం. యాడ్ అని కొట్టాం. ఎస్, ఇప్పుడు వచ్చినాయి 2. సో యాడ్ అని కొట్టిన తర్వాత ఏదో ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, అదేదో చూసుకున్నాం. సో ఇప్పుడు అది వచ్చేసింది. ఫాదర్ నేమ్ కొట్టేసాం. ఫాదర్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ కూడా టైప్ చేసేసాం. మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ చేసుకున్న తర్వాత బర్త్ స్టేట్ అని వస్తుంది. సో తెలంగాణ అయితే తెలంగాణ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏ కోర్స్ మైనారిటీ కేటగిరీ బీసీఈ. సో ఇందులో మైనారిటీ ఏదైనా సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ నేషనల్ కార్డ్ ఇది ఎన్సీసీ క్యాప్ ఇటువంటివి ఉన్నాయని అడుగుతుంది. సో అవన్నీ మనకు అవసరం లేదు. మైనారిటీ నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ కూడా ఇచ్చాడు ఆప్షన్. ఒకసారి ట్రై చేద్దామండి. మోస్ట్లీ ఇక్కడ స్టార్ పెట్టలేదు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్కి. సో నాకు తెలిసి అవసరం లేదు, ఇది అవసరం లేదు. స్టార్ పెట్టలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినా కూడా ఇది ప్రీవియస్ 2024 కదా, ఇది 2021ది. సో అందుకని ఈ డీటెయిల్స్ రావట్లేదు. ఇంకా మనం హౌస్ నెంబర్ కొట్టేసుకున్నాం. విలేజ్ నెంబర్, విలేజ్ ఇదంతా కొట్టేసుకున్నాం. మండల్, ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. టైప్ చేసేయండి. టైప్ చేశాక ఇక్కడ మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్కటి మీకు ఒక మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ మనకి ఒకసారి జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. పిన్ కోడ్ 5,18 కొట్టేసుకున్న తర్వాత కిందకు వచ్చేసింది. క్వాలిఫై ఎగ్జామినేషన్లో డిగ్రీలో నేమ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇన్ఫర్మేషన్, దీనిలో ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లో ఉన్నాయో మొత్తం 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్ డిగ్రీలో మనం 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ మనం రాసుకోవాలి. నేనైతే ఇక్కడ యూనివర్సిటీ పెట్టేశాను. నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఏ కాలేజ్ డిగ్రీ అని చూసుకొని డెకరేషన్ చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసండి. ఇక్కడ మీడియం ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫై ఎగ్జామ్స్, అందులో మనం ఇంగ్లీష్ పెట్టుకున్నాం. సెకండ్ లాంగ్వేజ్ ఏదో చూసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ అరబిక్ అయితే అరబిక్, హిందీ అయితే హిందీ అది పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు కిందకు వస్తే మనం అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అంటే డిస్ట్రిక్ట్స్ లేదంటే డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ మార్క్స్ సిజిపిఏనా పర్సంటేజ్ అని ఉంటుంది. సిజిపిఏ అయితే సిజిపిఏ పర్సంటేజ్ పాయింట్స్ చూసుకోవాలి. కింద మీకు అర్బన్ రూరల్ అని ఉంది. సో మీరు అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసండి. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. ఏ పాస్ ఆఫ్ ఇయర్, మంత్ ఆఫ్ పాస్ అని అడుగుతుంది. మంత్ ఇచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాస్ కొట్టేసుకున్నాం. సో ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, సో పాస్ ఆఫ్ మంత్ పట్టుకున్నాక ఇక్కడ మీకు కిందకి వస్తే డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్ కంప్లీటెడ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో నాది సీన్ అవసరం లేదు, కిందకి వెళ్ళిపోండి. కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ డీటెయిల్స్ అంటే 9th క్లాస్ నుంచి 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అంటే అనిపిస్తే మీ స్కూల్ బోనఫైడ్స్లో కానీ మార్క్స్ మెమోలో కానీ ఇస్తాడు పేపర్స్లో. ఫర్ సపోజ్ మీకు కొన్నిసార్లు కాలేజ్ నేమ్ అది ఏ మండలో తెలియదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే మీరు కాలేజ్ ఏదైనా బిల్ కానీ బోనఫైడ్ కానీ ఏదైనా తీసుకుంటే మీకు అక్కడ కింద మెన్షన్ చేస్తాడు. ఏది ఫర్ సపోజ్ అమీర్పేట అయితే అమీర్పేట, కుకట్పల్లి అయితే కుకట్పల్లి, సో దిల్సుఖ్నగర్ అట్లా మీకు కాలేజీ ఏ మండలంలో ఉందో అనేది మీకు డిస్ప్లే చేస్తాడు. మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో డీటెయిల్స్ అయిపోయింది కదా. ఇక్కడ మనము ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ అంటే మనము టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది చూసుకోవాలి. మనం హైదరాబాద్లో ఉంటే సో హైదరాబాద్లో ఏదైతే సెంటర్స్ ఉన్నాయో నియర్ బై అవి సెలెక్ట్ చేసుకుని మనం అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకొని మనకి నియర్ బై ఏదో చూసుకోండి మీకు దగ్గరలో, దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసుకొని ఒక్కసారి ఆ సైజ్ అంతా చెక్ చేసుకొని ఆ సైజ్ ప్రకారం మీరు అప్లోడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. సైజ్ ఒక్కసారి చూసుకోండి. కొన్నిసార్లు అది అప్లోడ్ చేసినట్టు అది అప్లోడ్ కాదు. అది ఎందుకు అప్లోడ్ కాదో మీరు ఒక్కసారి తెలిస్తే మీకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి సైజు ఎక్కువ ఉన్నా కూడా అప్లోడ్ కాదు. మరి రెండు అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో పైన మిస్ అయినట్టు ఒకటి మిస్ అయింది, రెడ్ మార్క్ ఒకటి చూపిస్తుంది చూడండి. ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ, ఓకే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆల్రెడీ చేసుకున్నాం, అది అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఉండే రెడ్ మార్క్, డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది. మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాము, అవసరం లేదు. కిందకి వచ్చింది. ఇంకా ఇక్కడ
ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఒక్కసారి కేర్ఫుల్లీ గోన్ త్రూ దిస్ తర్వాత అది ఒక్కసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మన రివ్యూలో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అంతా బాగుంది అనిపిస్తే సో అప్పుడు మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. చూడండి ఇదంతా ప్రివ్యూలో ఒకసారి అన్ని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు తర్వాత చూడండి కింద వచ్చేది. చేసుకుని ఫైనల్గా మనము ఓకే అనుకుంటే సో మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసేయచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ అని వచ్చింది. దాన్ని పట్టంగానే మనకి రిసిప్ట్ జనరేట్ అయిపోయింది. ఇది మనం ప్రింట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీరు చూసారు కదా. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు వీడియోస్ ఏమైనా ఉంటే కూడా మీకు పోస్ట్ చేస్తాము. అయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకుని సో దట్ అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మాకు కూడా అది సపోర్ట్గా ఉంటుంది. జై హింద్.